హలో అండి. సంక్రాంతి వచ్చిందంటే సున్నుండలు చేసుకోలేని ఇల్లే ఉంటుందా చెప్పండి ఆంధ్రాలో. అయితే మరి మేము కూడా సున్నుండలు చేసుకున్నాం. ఎలా చేసుకున్నామో చూపించేస్తాను రండి. ఫస్ట్ మేము రాకముందే పిండి అయితే ఆడించేసి బెల్లం కూడా కలిపేశారండి. అయితే బెల్లం అయితే సరిపోలేదు. బెల్లం పొడి కూడా రెడీగా అయితే పెట్టేశారు. ఇంక నేనైతే అది తీసుకొచ్చి బెల్లం పొడి ఇంకొంచెం కలిపాను. 2 కేజీల పిండికి తిరిగితే పావు కేజీ నెయ్యి అయితే దొరికిందంటండి. మా హస్బెండ్ గారు తీసుకొచ్చారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అదే దానికి సరిపడగా అయితే పిండి అయితే కలుపుతున్నాను. నెయ్యి చాలా వేడిగా ఉందండి. వాళ్ళే వేడి చేసి ప్యాక్ చేశారంట. అది మనకి బెనిఫిట్ అయింది, లేదంటే మనమే వేడి చేసుకోవాల్సి వచ్చేది. అయితే నేను సున్నుండలు అయితే చుట్టేసుకుంటున్నానండి. నెయ్యి ఎక్కువ వేసుకుని సున్నుండలు చుట్టుకుంటే టేస్టీగా చాలా బాగుంటాయి. కొంతమంది అయితే పొడి పొడిలా ఆడుతా ఉండలు చుడతారు. మా పెద్దమ్మ అయితే అలాగే చుడుతుందండి. అది స్టైల్ వేరే, కానీ చాలా బాగుంటుంది. అలా అయినా సరే ఇలా అయినా సరే. నచ్చితే లైక్ చేయండి.